जी महाराज की, अनंत कोटि वैष्णव भक्त वृंद की, समस्त भागवत भक्त वृंद की, राधा कृष्ण भक्त वृंद की, गो माता की, राधा गोविंद भगवान की, हरिनाम संकीर्तन की, तुलसी महारानी की, जय जय श्री राधे। మహాశివరాత్రి మహాపర్వదినకి చాలా సంతోషం. రాత్రి ఆ పరమశివుడు ఆ కైలాసాన్ని నుంచి మా యొక్క రాధా గోవింద ఆశ్రమం ఒంగోలు మా గోమాతకి ఆవిర్భవించాడు. ఆ పరమశివుడు గోపేశ్వర మహాదేవ్, ఆయన సాక్షాత్తు పరమశివుడు రాత్రి గోమాతకి పుట్టాడు. చాలా ఆశ్చర్యం. తెల్లవారితే శివరాత్రినంగా రాత్రంతా నిప్పులు పడుతూ ఆ తల్లి తెల్లవారేటప్పటికి అది ఏకుజామున రాత్రి ఆ బిడ్డని ప్రసవించింది. ఆయన సాక్షాత్ పరమశివుడు. బృందావనంలో దీనికి ఒక మంచి సంఘటన ఉంది. బృందావనంలో బాలకృష్ణుడిని చూడటానికి కైలాసం నుంచి పరమశివుడు ఒక మామూలు బిచ్చగాడి రూపంలో వస్తాడు అక్కడికి. నందభవనం ముందు నించొని ఆ స్వామి యొక్క లీలల్ని గానం చేస్తూ ఉంటాడు. అప్పుడు నందమహారాజు ఆ యశోదామాత బిడ్డను చూపించటానికి ఆయన భిక్ష వేయటానికి వస్తుంది. నాకు భిక్ష వద్దమ్మా, మీ ఇంట్లో పుట్టాడే పిల్లవాడు, ఆయన చూసి వెళ్ళిపోతానంటాడు. ఆ తల్లి ఆ కన్నయ్యని తీసుకెళ్ళి చూపించడానికి భయపడుతుంది. బిచ్చగాడు కదా, తీసుకు వెళ్ళిపోతాడేమోనని భయపడతాడేమో పిల్లవాడని. కానీ ఆయన భిక్షం మాత్రం నాకొద్దు, మీ పిల్లవాడిని చూసి వెళతాను అంటాడు. ఆ విధంగా ఎంతసేపటికి పోడు. ఇక్కడ కన్నయ్యని చూద్దామంటే పెద్దగా ఏడుస్తుంటాడు. ఆయనకి పాలు పెడతారు, అన్నీ ఎత్తుకుంటారు, లాలిస్తారు, ఎన్ని చేసినా కూడా ఏడుస్తూనే ఉంటాడు. తర్వాత ఇక లాభం లేదని యశోదామాత గోపికలు పిల్లవాడిని తీసుకెళ్తారు. ఆ స్వామి పరమశివుడు బాలకృష్ణుడిని చూస్తాడు, బాలకృష్ణుడు పరమశివుడిని చూస్తారు. ఆ ఇద్దరు యొక్క పరస్పరమైనటువంటి ఆ యొక్క దర్శనం చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఆ బిడ్డను నాకు ఎత్తుకుంటానంటాడు. ఆ బిడ్డని ఎత్తుకొని పరమశివుడు రుద్రతాండవం చేస్తాడు. అటువంటి ఆ పరమ వైష్ణవుడు, మహానుభావుడు పరమశివుడు. అటువంటి మహానుభావుడు. అదిగో గోపేశ్వర మహాదేవ్ స్వామి, అడిగో స్వామి గోపేశ్వర మహాదేవ్కి, గోపేశ్వర మహాదేవ్కి, గోపేశ్వర మహాదేవ్కి, గోపేశ్వర మహాదేవ్కి. రాధే రాధే. ప్లీజ్. నీళ్ళు దాగుతుందా? జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. స్వామి స్వామి దా బాగా స్వామి గోపేశ్వర మహాదేవ్కి. గోపేశ్వర గోపేశ్వర స్వామి, గోపేశ్వర మహాదేవ్కి జై. గోపేశ్వర